హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. అందులో ఈరోజు మనకు శ్రావణ శుక్రవారం 4వ వారం. ఈ విధంగా గడపకు అనేది అలంకరించేసి ఈ విధంగా ముగ్గు అనేది వేసేస్తున్నాను. నాతో పాటు మా పిట్ట కూడా బయటకు అనేది వచ్చేసిందనమాట. బయటకు వచ్చి మంచిగా ఆడుతుంది చూడండి. ఈ విధంగా ముగ్గు అనేది వేసేసి పసుపు కుంకుమ అనేది పెట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా దర్వాజాకు అనేది పెట్టేసి ముగ్గు అనేది వేసేసి దర్వాజాకు బొట్లు అనేది పెట్టేశాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ముగ్గు అనేది వేసేసి ఈ విధంగా పసుపు కుంకుమ వేసేసుకుంటున్నాను. నేను శుక్రవారం మొదటి పని అనేది తుడిచేసి కడిగేసి స్నానం చేసుకొని వచ్చి ఈ విధంగా ముగ్గు అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మా పిట్టగాడు కూడా చూడండి రెక్కలు ఆడిస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో. అక్కడ ఉండే చెట్లతోటి లాక్ అనేది పెరికేస్తుంది చూడండి. ఆ తర్వాత వచ్చేసి తులసమ్మకు కూడా ఈ విధంగా పసుపు అనేది పెట్టేస్తున్నాను. మొదట్లో పసుపు అనేది పెట్టేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి పసుపు పెట్టేసిన తర్వాత కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా తొల్ల చెట్టుకు స్నానం చేసుకొచ్చినప్పుడు ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకుంటే కనుక చాలా మంచిది అన్నమాట. ఈ విధంగా పసుపు కుంకుమ కూడా పెట్టేశాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మా పిట్ట నాతో పాటు చూడండి ఏ విధంగా చూస్తూ, ఇది మనసులు ఉంటేనే మనసులు ఎక్కడ ఉంటే అక్కడికల్లా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా దర్వాజాకు కూడా నమస్కరించుకొని నా చేతిలోకి రమ్మంటుంటే రాకుండా ఎనికెనికే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది నా చేతిలోకి. ఈ విధంగా చూడండి. ఆ తర్వాత వచ్చేసి నేను లోపలికి అనేది వదిలేసాను అనమాట. ఎగరేసింటే మళ్ళీ పైనుంచి వచ్చి కిందికి వచ్చి ఈ విధంగా దర్వాజా కాడికి వాలిందనమాట. ఆ తర్వాత వచ్చేసి దేవుళ్ళ పటాలకు అనేది పూలు అనేది పెట్టేశాను. ఈ విధంగా దేవుళ్ళకు అనేది అలంకరించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దీపాలు కూడా వెలిగించేసాను అనమాట. ధూపం కూడా పెట్టేశాను, రోజు పెట్టేది. ఆ తర్వాత వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా పూలు పెట్టేసి ఈ విధంగా ఇక్కడ కూడా దీపం అనేది పెట్టేశాను అనమాట. ఈ విధంగా పూజ చేసుకున్న దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ప్రసాదం చేయనికి రవ్వ వేయించి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టాను. మనం రవ్వ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ అనేది వాటర్ వేసుకొని ఈ విధంగా కేసరి అనేది చేస్తున్నాను. ఈ విధంగా వేయించి పెట్టిన రవ్వను వాటర్ ఉడికే దాంట్లో వేసేస్తున్నాను అన్నమాట. నేను బెల్లం వేసి రవ్వతోటి స్వీట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా కలిపేసి ఈ విధంగా మొత్తం అంతా మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది, రవ్వ స్వీటు. ఆ తర్వాత వచ్చేసి ధూపం అనేది శుక్రవారం వేసుకుంటే కనుక మన ఇంట్లో కూడా చాలా మంచిది అనమాట. ధూపం అనేది వెలిగించేసాను, సాంబ్రాంది ధూపము. ఆ తర్వాత వచ్చేసి హారతి అనేది ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా 4వ శ్రావణ శుక్రవారం అనేది సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇంట్లో కూడా హారతి అనేది ఇచ్చేసి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చేస్తాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి పెసరట్టుకు కూడా రుబ్బు పెట్టాను. పెసరట్టు ఏ విధంగా రుబ్బుకోవాలనో, ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నానబెట్టి ఫుల్ వీడియో నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టాను. అదే విధంగా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుందన్నమాట. గట్టి చట్నీ పెసరట్టు అనేది. ఇప్పుడు పెసరట్టు అనేది వేసేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్కు ఉల్లిగడ్డ అనేది రుద్దేశాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి పెసరట్టుకు ఈ విధంగా పెసరపిండి వేసేసి ఈ విధంగా మనం
సిమ్లెక్కల్లే పెట్టి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే కన్నా పతలాగా అనేది వచ్చేస్తుంది అన్నమాట పెసరట్టు అనేది. ఈ విధంగా వేసిన తర్వాత హైలోకి తిప్పేసి ఆయిల్ అనేది వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఆయిల్ అనేది వేసేస్తున్నాను. చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. దీంట్లో అన్ని పోషకాలు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కాలిన తర్వాత ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఎర్రగా కాలిందనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇటువైపు తిప్పేసి ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని పల్లీల గట్టి చట్నీలో తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా పెసరట్టు అనేది రెడీ చేశాను అన్నమాట. ఈ విధంగా మొత్తం పెసరట్టు అనేది రెడీ అయింది. ఈ విధంగా మొత్తం పెసరట్లు అనేది వేసేసాను అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఎర్రగా కాలాయో, చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్లేట్లు మొత్తం వేసేసిన తర్వాత గట్టి చట్నీతోటి అద్దుకొని తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం ఈ విధంగా సింపుల్గా అనేది పూజ చేసేసుకున్నాను. ఈ విధంగా పెసరట్టు గట్టి చట్నీతోటి ఈ విధంగా తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కానీ నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేస్తే కన్నా మన పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.